చెప్పాను. ఆ వాక్యము ఏమిటి అని అన్నప్పుడు చూడండి సార్, క్రైస్తవులుగా మారిన తర్వాత ఏదైనా ఒక్కసారి ప్రభువు దగ్గరికి వచ్చాక లోకం వైపు మళ్ళీ వెళ్ళే స్థితి రాకూడదు. అది అందుకోసమే మొన్న ఆదివారం మనం ఐగుప్తి అనే ఒక ప్రాంతంలో నలిగిపోతున్న ఇశ్రాయేలీలను గూర్చి చాలా పటిష్టమైన వాక్యాన్ని మనం విన్నాం. ఐగుప్తి అంటే మీకు తెలుసు కదా, ఎవరెవరు చెప్పగలుగుతారు? ఐగుప్తి అంటే కోదమ సింహం అని, ఐగుప్తి అంటే గపాలమారి అని, పెద్ద మొసలి అని, అందమైన పెయ్యి అని, ఇనప కొలిమి అని, గర్వము అని అయిపోయినాయా బాబు? నేను 18 పాయింట్లు ఉన్నాయి అందులో. ఇంకా చెప్పాను. రెల్లు బాగుంది. రెల్లు అంటే ముల్లే. ఇంకా ఐగుప్తి అంటే చెరసాల. అందులో పడ్డారు అంటే ఇంకా అయ్యింది, ఆడిపోయిన అయిపోయింది. సరే, ఇక ఐగుప్తి అని అనగా అవమానం. సరే, ఐగుప్తి అని అనగా ఇలాగా నేను చాలా చెప్పాను. అయితే దేవుని బిడ్డలుగా ఉన్న ఎవరైనా, సార్ నేను సీరియస్గా చెప్తాను, ప్రేమతో కూడా చెప్తాను, నువ్వు నిజంగా దేవుని కొరకు బ్రతుకుతాను అంటేనే ఇలాంటి మందిరానికి రావాలి. ఇప్పుడు ఎలా పడితే అలాగ మందిరానికి వెళ్ళి ఎలా పడితే అలా బతుకుతూ బుద్ధి మారదు, స్వభావం మారదు, పరిస్థితులు ఎట్లా ఉంటున్నాయంటే అండి, క్యారెక్టర్ మారకుండా యేసు ప్రభు నాకు కావాలనుకోవడం అది అన్యాయం, మరీ అన్యాయం అని నేను అంటాను. బుద్ధి మారదు, యేసు ప్రభు నాకు కావాలంటే అంత చీపు దేవుడా ఆయన? నీ మురికితత్వానికి, నీ మురికితనానికి ఆయన అలవాటు పడాలా, లేకపోతే నువ్వు ఆయనలాగా మారాలా? అందుకే మొన్న ఆదివారం నేను ఐగుప్తి గురించి నేను చెప్పడం చాలా కఠినంగానూ ఉండొచ్చు. కాకపోతే మీకు 4 ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్తాను, ఇక్కడే ఉన్నాయి. ఐగుప్తి నుండి ఎవడు బయటకు వచ్చినా వాడు పరిశుద్ధంగా ఉండి తీరాలి. లేవీకాండం 11:45 వచనం ప్రకారంగా ఐగుప్తి నుంచి రాలేనోడు మున్సిపాలిటీ లాగా ఉంటే ఉండుగాక. ఎలా పడితే అలాగ ఉంటుంది. చూడండి, గార్బేజ్ ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, అపవిత్రత ఎలా పడితే అలా ఉంటుంది, మాటల్లో మార్పు ఉండదు, కళ్ళల్లో మార్పు ఉండదు, నాడవడికలో కరెక్ట్గా ఉండరు. ఇక అట్లాంటి చెత్త గురించి అట్లాంటోడు మందిరానికి వచ్చినా నేను గతిలేక అయ్యారు ప్రైజులాడు అంటాను, కానీ నీ ముఖం నువ్వునే ఏ కాలానికి మారుతావు? అసలు మార్పు అనేది నీకు రాకపోయినప్పుడు ఏం చేయలేక నేనేం చేస్తానుక ఒరే మారుతారా అని అంటాడు ఆయన. నేనేమంటా, ఈవెన్ మీరు చెప్పే సాక్ష్యాల్లో కూడా సార్, సాక్ష్యాలు కూడా అన్నీ ఇక్కడ వలకపోసి చెప్పడానికి వీల్లేదు. మీకు మళ్ళీ చెప్తున్నా, మీ సాక్ష్యాలు కొంతవరకు ఇప్పుడు అమ్మాయి ఎవరో సంగవి చక్కగా చెప్పింది, అలాంటివి ఓకే అమ్మ, కానీ కొన్ని మీ ఫ్యామిలీ సంబంధమైన ఉంటాయి, అవి డైరెక్ట్గా ఇక్కడ చెప్పకూడదు. అవి కనీసం కాస్తంత అన్నా ఎలాగా సేవకుడు చెవునా లేదా పాస్టర్ గారు చెవునో పడితే చెప్పవచ్చా చెప్పకూడదా? అప్పుడు ఏం చెప్తే బాగుంటుంది అవి రావాలి. ఎలా పడితే అలా చెప్పడానికి వీల్లేదబ్బా. అది కూడా కొంచెం మనసులో పడినామండి. ఇందులో ఏమండి, ఐగుప్తి నుండి బయటకు వచ్చాము అంటే, ఇనుప కొలుములోంచి బయటకు వచ్చాము అంటే, చెర నుండి బయటకు వచ్చాము అంటే, పెద్ద మొసలి చేతిలోంచి బయటకు వచ్చాము అంటే, ఏది సింహం కొదమ సింహం అని అందులోంచి బయటకు వచ్చాము అంటే, ఆ ముళ్ళ కంపలోంచి బయటకు వచ్చాము అంటే ఖచ్చితంగా వాడు పరిశుద్ధంగా ఉండి తీరాలి. ఎలా ఉండాలి? ఎలాగా? అలాగ ఉండలేము మేము, అంతేనండి. ఎంతైనా కుక్కతో ఒక వంకరండి అని మేము అలాగే ఎడుతామంటే నేను అన్న దండం పెట్టేస్తాను, మీరు రాకపోయినా పర్వాలేదు. కానీ మందిరానికి వచ్చారంటే ఇక మార్పుతో పాటు అభివృద్ధి కూడా మీకు రావాలి. నీ మందిరం యొక్క సుఖశాంతుల చేత మేమేమవుతాం? తృప్తి పొందుతున్నాము అన్నాడు. మందిరానికి వచ్చారు అంటే దశ మారాలిగా. ఏంటో చాలా విషయాల్లో తేడాలు ఉంటున్నాయి. ఇది కొంచెం మీరు మనసులో పట్టండి. ఒక వచనం చూపిస్తాను. ఇది ద్వితీయోపదేశకాండానికి రండి అమ్మ. ఒక వచనం, అది 11:10 వచనం ఒకసారి చదవండి. 4 రెఫరెన్స్ నేను చెప్తాను.
10వ మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము, నీవు స్వాధీనపరుచుకొను దేశము, మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కోర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి. సరే అమ్మ, వినండి. ఇప్పుడు ఇందులో ఏమొచ్చింది? అక్కడ ఉంటే ఏంటట, ఎక్కడుంటే ఏంటంట అంటే, అక్కడ నువ్వు మొత్తం 24 గంటలు కష్టపడినా ఏదో ఏ నాటి కూలి ఆ నాటికి అన్నట్టు ఉంటుంది. మేము మళ్ళీ చెప్తున్నా, ఐగుప్తు దేశంలో ఉంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు గొడ్డులా కష్టపడినా ఆ కష్టానికి తగ్గ అంతే, ఆ రోజుకి వృత్తి, ఆ రోజుకి కావలసిన ఏది తిండి కావలసినవి దొరుకుతాయి. కానీ ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చాక అరే అది అలా కాదురా, ఇక్కడికి వచ్చాక ఇక్కడ అంతా మార్పు వస్తుంది. ఎలా మార్పు వస్తుంది? ఇప్పుడు ఆ పాయింట్ మీరు చదవమ్మా, మళ్ళీ చదవండి. ఏమన్నాడమ్మా? మళ్ళీ చదవండి అమ్మా. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము, వినండి, మీరు స్వాధీనపరుచుకొను దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. ఐగుప్తు దేశము వంటిది కాదనేది కలర్ ఇవ్వండి. అక్కడ ఐగుప్తు దేశము నుండి మీరు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు వెళ్ళే దేశం ఎట్లాంటిది కాదట, ఐగుప్తు దేశము వంటిది కాదు. అంటే ఏంటంటారు? ఇక్కడ ఏదన్నా గొయ్యుందా, నుయ్యుందా, ఇక్కడ దీవెన ఉందా, ఆశీర్వాదం ఉందా? చెప్పరేటబ్బా. ఐగుప్తు దేశాన్ని వదిలేసి వచ్చేస్తేనట, అరే మీరు అక్కడ ఉన్నట్టు ఉండదురా మీ బతుకు, అక్కడ ఉన్నట్టు కాదురా మీ జీవితం, అరే ఇక్కడ వచ్చాక అంత స్పెషల్, అంతా ఎలాగుంటుందట. మీకు అర్థమవుతుందా? నవ్వరా? సీరియస్గా చూస్తారా? సీరియస్గా చూడడానికి నేను వాక్యం చెప్తున్నానా? ఏమంటే సంతోషంగా లేరా? ఐగుప్తు దేశంలో ఏడిసారనుకో, ఉదయం నుంచి సాయంత్రం వరకు గొడ్డులా కష్టపడినా, రెక్కలు ముక్కలై కష్టపడినా చివరికి నీకు సరిగ్గా తిండి ఉండదు. కానీ ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చేసాం కాబట్టి, బయటకు వచ్చిన తర్వాత వాగ్దాన దేశానికి వచ్చాక దానికి ఒక పేరు రాశాడు బైబిల్లో. ఏంటంటే అది మంచి దేశం. ఏ దేశం అమ్మా? అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం. ఎట్లాంటిది? ఇది చెప్పండి సార్. ఏసై దగ్గరికి వచ్చాక కూడా అడుక్కునే వాళ్ళగా ఉంటామని అప్పుడు అలాగని అంటారా? ఏసై దగ్గరికి వచ్చాక మేము పేదవాళ్ళగా ఉంటామని అంటారా? ఏసై దగ్గరికి వచ్చాక మేము రోగిష్ఠుల్లాగా ఉంటామని అంటారా? మీకు ఏమన్నా అర్థమైతే కనుక అమ్మ నేను చెప్పేదేనండి అమ్మ, ఐగుప్తు దేశంలో ఉన్నంత వరకు నీ కష్టం నువ్వు అనుభవించాలి, నీ బాధ నువ్వు పడాలి, నీ బుర్ర ఉపయోగించు, ఏమో చేస్తావు. కానీ యేసయ్య అంటున్నాడు, అరే ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చాక దశ మారుతుందిరా, పరిస్థితులు మారుతాయి నాన్న. అందుకే ఒక పాయింట్ మళ్ళీ చెప్తాను నేను. అమ్మా ఇది కూడా ఒక వచనం ఇంపార్టెంట్. 4 అన్నాను కదా, ఒక పాయింట్ వచ్చింది. రెండో పాయింట్ ఒకసారి చూడండి. ఇది 18:3 లేవీకాండం. ఒకసారి చూడండి అమ్మా. లేవీకాండం 18:3 వచనం. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారాల చొప్పున మీరు చేయకూడదు. మీరు ఏం చేయకూడదట? మీరు నివసించిన ఐగుప్తు దేశంలో ఉన్న ఆ దేశ ఆచారాలు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను. వింటున్నారమ్మా? ఇప్పుడు ఐగుప్తు దేశంలోంచి బయటకు వచ్చాక ఐగుప్తు దేశంలో మచ్చుకు కూడా ఎక్కడ ఉండకూడదు, మీతో ఉండకూడదు, ఆచారాలు ఉండకూడదు. వినండి మళ్ళీ చూడండి అబ్బా. ఆచారాలు ఉండకూడదు. ఐగుప్తు దేశానికి సంబంధించి బైబిల్లో ఎలాగుంటుందంటే, ఐగుప్తు అనగానే ఇనుప కొలమని ఎలాగంటారా, అది ఈగల కంప. అక్కడ ఈగలు ఎక్కువ. ఈగలంటే అదేంటంటే అది దరిద్రతకు సూచన, అపవిత్రతకు సూచన. ఇక ఐగుప్తు అనగానే విగ్రహాల యొక్క సముదాయం. అట్లానే ఉన్నాయి, 7 పాయింట్లు ఉన్నాయి అలాగా. ఐగుప్తు అనగానే అక్కడ 24 గంటలు శాపమే ఏలుబడుతుంది కానీ ఆశీర్వాదం ఏలుబడి చేయదు. అక్కడ 24 గంటలు అది దరిద్రం. అందులో ఆ విధమైన మురికి కూపంలో బతికిన వాళ్ళని దేవుడేమంటాడంటే, నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను, అప్పుడు ఐగుప్తు దేశము వంటిది కాదు మీరు వచ్చిన దేశం, మంచి దేశం. రెండవది ఏ దేశం అంటున్నాడమ్మా? అక్కడ ఉండేటట్టు ఆచారాలు, అక్కడ ఉండేటట్టు. అంటే ఏ చిన్న పని చేయాలన్నా
ఆచారాన్ని పట్టుకొని చేస్తారు. ఏదైనా సరే శుక్రవారం వస్తే ఒక స్టైలు, మంగళవారం వస్తే ఇంకో రకం. ఏందోనండి అన్నీ విచిత్రమే. ఎవరో ఇంటికి వెళితే ఈ రోజండి మేము ఈ దుంపలు తినమండి అన్నారు. దుంపకూర తినరట, ఆ వారంలో ఒక రోజు తినరట. అదొక దెయ్యం. ఏది? కూరగాయలను తినడం దెయ్యం. ఆచారాలు నేను మీకు చెప్తున్నా వినండి అబ్బా. ఇగో ప్రభువులోకి వచ్చాక ఎటువంటి ఆచారం నీ మీద ఏలుబడి చేయకూడదు. దేవునికి స్తోత్రం. సంతోషం కూడా ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఐగుప్తులోంచి బయటకు వస్తేనే ఇక అసలు విషయం చెప్తాను. ఐగుప్తు దేశంలో నుంచి ఎవడైనా బయటికి రాలేదు అనుకోండి, అంటే ఎంతైనా చింత చచ్చినా ఏంటట, అంతే కదా సార్, మా వాళ్ళు మేము వెనక్కి వేసుకురాకపోతే ఎలా సార్, మా వాళ్ళు కొంచెం ఉంటుంది కదా సార్. అయ్యా మీకు అనుకున్నట్టుగానే నాకు కూడా ఉంటుంది. నేను కూడా అమ్మ బాబు ఉన్న ఎవడో కనలేదు అని అనుకోకండి. నాకు అమ్మ బాబులు ఉన్నారు, నాకు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు. కానీ నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళకన్నా నా ప్రభు ఎన్నో 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 వేల రెట్లు గొప్పోడు అనుకుంటాను. అది మీకు అర్థమైతే కనుక మీరేమనుకుంటారో అది మీ వెర్షన్. కాకపోతే నేను అంటాను, మన అమ్మ బాబుల కన్నా, మన తోబుట్టువులు కన్నా, మన రక్త సంబంధులు కన్నా, మనకున్న హైనోలు కన్నా, అందరికన్నా ఎక్కువగా ఎవరు ఉండాలట? అది బైబిల్లో ఒక చిన్న పాయింట్ ఉందబ్బా. అది కూడా మీకు నేను చెప్తా బాగుండు. పోయిన వారమే మనం విన్నాం. అది చూడండి అమ్మా, హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం, 13వ అధ్యాయం 4వ వచనం. అది మన హోషేయ గ్రంథం 12:9, 13, 4వ వచనం. ఏముందంటే, నువ్వు ఐగుప్తు దేశం నుండి బయటకు వస్తేనే ఆయన నీకు దేవుడు. ఎవరమ్మా దేవుడు నీకు? చెప్పాలి. ఐగుప్తు దేశం నుంచి బయటికి రాకపోతే, ఆచారాల్లోంచి బయటికి రాకపోతే, ఐగుప్తు అంటే ఏంటి? చీకటయ్యా, చీకటి. అంత దరిద్రం ఉంటుంది అక్కడ. ఐగుప్తు దేశంలో నుండి నువ్వు బయటికి రాకపోతే ఏమంటే ఈయన నీకు దేవుడు కాదు. అప్పుడు ఈయన ఎవరబ్బా అని అంటే నీకు వ్యతిరేకంగా కూడా మారుతాడు. నాకు గట్టిగా చెప్తున్నా, ఏమంటే ఉందమ్మా, ఐగుప్తులో నుండి నువ్వు బయటకు వస్తే అప్పుడు వారికి ఆయన దేవుడు. ఈరోజు కూడా నేను అన్నాను, పాట పాడతాం కదా, నా కోటయు నా శైలము అని పాట పాడతాం. ఆయనే నాకు సమస్తం అంటాం. అలా పాడే దమ్మున్న మనిషిలాగా మీరు నేను ఉంటే అది చాలు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, ఏమంటే ఐగుప్తులోంచి బయటకు రారు, దేవా నన్ను కాపాడు, నన్ను కాపాడు. కాపాడుతాడు. ఎలా కాపాడుతాడు? నాకైతే చెప్తాను, బైబిల్ వాక్యాలు ఏముందంటే, ఐగుప్తు దేశంలోంచి బయటకు వస్తేనే ఈ దేవుడు నీకు దేవుడు. ఇప్పుడు ఎబ్రిల్కి రాసిన పత్రిక 11:16 వచనంలో ఏముంటుంది? వీరు దేవుడినని చెప్పుకోవడానికి ఆయన ఏం కాదట, అదేనా ఉంటుంది? ఏమంటే అట్లానమ్మా, ఆయన వీరు దేవుడినా, లేకపోతే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడని చెప్పుకోవడానికి ఏముంది? చదవండి అమ్మా. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకొనుటకు, వారి దేవుడునని అనిపించుకోవడానికి దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏటమ్మా? ఎవరి గురించి అమ్మా? ఎవరి గురించి సిగ్గుపడ్డమ్మా? అన్నీ వదులుకొని వచ్చాం. బైబిల్ వాక్యాల్లో 19:27 వచనంలో మత్తయి సువార్తలో, ప్రభువా నీ పేరు మీద మేము అన్నీ వదులుకొని వచ్చేసాం, మరి వచ్చేసాక మాకేమన్నా ఉంటుందంటే, ఆ యేసయ్య పేతురుకి అలాగే చూస్తాడు. ఏటో ఈడు తెంగరోళ్ళకి ఎలా చూస్తాడు? పేతురు గారు అలాగ అడుగుతాడు, ఏమని? అన్నీ వదిలొచ్చేసాం అంటే. అన్నీ వదిలొచ్చేసాడట. ఏం వదిలేసాడు? డొక్కు బోట్ ఒకటి వదిలేసి ఉండాలి, లేకపోతే ఏది ఆ వల ఒకటి వదిలేసి ఉండాలి, లేకపోతే ఆయన ఏమన్నా యవనొస్తుడు ఏం కాదు కదా, ముసలోడే కదా. అన్నీ అయిపోయి అన్నీ వదిలేసి వచ్చేసామనంటే అలాగే చూసాడు వేసే కళ్ళు ఆరపకుండా. నిజమా? అన్నీ వదిలేసి వచ్చావా? నా కోసమా అన్నీ వదిలేసి వచ్చావా? 100 రెట్లు ఇస్తాను నీకు చాలా అన్నాడు. ఎన్ని రెట్లు? ఎన్ని అంటే అప్పుడు ఐగుప్తు దేశాన్ని వదిలితేనే కానీ ఆయన మనకు దేవుడు కాడు. సరదాగా వాక్యాలు చెప్తున్నాను అని అనుకుంటారో, ప్రేమతో చెప్తున్నాను అని అనుకుంటున్నారో, నిజంగా బైబిల్లో ఉన్న సత్యమే గనుక సత్యమైతే నువ్వు ఇంకా మారకపోతే గనుక ఇప్పటికీ నీ దేవుడు ఎవరో నువ్వు ఇప్పుడే ఏం చేయాలి? నిర్ణయం జరగాలి. ఎవరి కోసం వదలవు? ఐగుప్తును వదిలేయమని చెప్తున్నాడు కదా.
ఇక ఒక మాట మోషే గారు ఏమంటాడమ్మా, మీరు ఐగుప్తు దేశం నుంచి వచ్చినారు కదా, ఒక మాట అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడే మన నోట్స్ ఉంది. ఆ 14-13 వచనం చదవండి అమ్మా. ఏది నిర్గమకాండం 14-13 వచనం ఒకసారి చదవండి. ఏమని రాశాడు అక్కడ? అందుకు మోషే భయపడకుడి, భయపడొద్దు, యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను, మీరు నేడు చూచి ఉన్న ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. మళ్ళీ ఎన్నడూను చూడరు. ఏం చూడరు? ఐగుప్తిని కానీ, ఐగుప్తు ప్రజలను కానీ, ఐగుప్తులో ఉన్నవారిని కానీ, నీకు ఐగుప్తుకి నో రిలేషన్షిప్ అని అంటున్నాడు. ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చాక రే మళ్ళీ రేపు నుంచి వాళ్ళ వంక చూడటము కానీ, వాళ్ళని ఇంకోసారి పలకరించడం కానీ, అందుకేనయ్యా ఐగుప్తు నుంచి బయటకు వచ్చాక పరిశుద్ధంగా ఉండాలంటే పవిత్రంగా, ప్రత్యేకంగా, యథార్థముగా, దేవుని పట్ల ఖచ్చితమైన మనిషిగా నువ్వు నేను ఉండాలని కోరుతున్నాడు. అప్పుడు ఐగుప్తు నుంచి బయటకు వచ్చామంటే మళ్ళీ ఇంకా వాళ్ళతో మనకేముండొద్దు చెప్పండి. ఎవరో కావిడ, అమ్మ నువ్వు ఒకదాని వరుతున్నావు, మీ వాళ్ళందరినీ దూరం పెట్టేసావా ఏంటమ్మా? మిగిలినలో అంటే ఇప్పుడు నేను అంటున్నా, ఇప్పుడు అంతలాగా దూరం అవ్వాలి, అంతలాగా నీ అవసరం వాళ్ళకు ఉండాలి కానీ వాళ్ళ అవసరం నీకొద్దబ్బా. అలాగే దేవుడు నిన్ను దీవించునుగాక, అలా నేను తలగా చెయ్యునుగాక, అలా నేను పైకి తీసుకొచ్చునుగాక. ఇంకొకసారి ఐగుప్తు దేశాన్ని మళ్ళీ ఒకసారి విజిట్ చేద్దాం, మళ్ళీ చూద్దాం, మళ్ళీ ఇక్కడికి వెళదాం అనే సీనే ఉండకూడదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని పాయింట్లు చెప్పాను? 4 చాలు. 4 పాయింట్లు ఈ మనసులో పడాలి. ఐగుప్తులోంచి బయటకు వచ్చాను, పోయిన వారమంతా మొత్తం ఐగుప్తు గురించే చదువుతున్నాం. కారణం ఏమిటంటే మోషే ఐగుప్తు దేశానికి ఒకవేళ వెళ్ళాల్సి వస్తే మామూలుగా వెళ్ళకూడదు. ఎలాగ వెళ్ళాలి? మండుచున్నా అది ఎలాగా? దేవుడు వెళ్ళమంటే ఎందుకు వెళ్ళమంటాడంటే ఆయన ఇష్టం వెళ్ళమంటే. అప్పుడు ఐగుప్తుతో కలిసిపోవడానికి కాదు, టన్నులు బంగారాన్ని అట్లా కళ్ళతో చూసిన ఆయన ఐగుప్తు దేశంలో ఉన్న సకల విద్యలు ఎరిగిన వాడు ఉండి కూడా వాళ్ళతో కలవలేదు. నేను దేవుని మనిషిగానే వెళ్ళాలి. ఐగుప్తు అంటే నేను అంటాను, సైతాను కోట గోడల లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ మీరు ఏం చేయాలట? ఒకవేళ అలా చెబితే వెళ్ళాలి, అలా వెళ్ళాలి. అది ఏదైనా నేను ఒక్కటే చెప్తున్నా, ఎంతైనా ఐగుప్తుని మళ్ళీ మనం చూచే పనే ఉండదు అనేది మనసులో ఉండాలి. దేవుడు ఒకవేళ నిన్ను చాలా ఉన్నతంగా విశ్వాస తరగతి నుంచి ఇంకొక తరగతికి తీసుకొచ్చి అలాగా ఆయన మారిస్తే అది వేరే. అందుచేత ఐగుప్తు అనగానే అక్కడ శ్రమ, ఐగుప్తు అనగానే అది వదిలిపెట్టేశారు అనుకోండి. 5వ పాయింట్లో ద్వితీయోపదేశకాండం 8-9 వచనంలో ఐగుప్తు దేశంలో ఉండేవాడేమో వాడు అర్ధాయుష్మంతుడు, ఐగుప్తు దేశాన్ని వదిలిపెడితే గనుక వాడు దీర్ఘాయుష్మంతుడు. ఎవడండి చెప్పండి అబ్బా? అది చదవమ్మా ఒకసారమ్మా. ద్వితీయోపదేశకాండం 8-9 వచనంలో ఐగుప్తు దేశంలోంచి బయటకు వస్తే ఎట్లాగా? కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము, ఆహారం పుష్కలంగా ఉండే దేశం, అందులో నీకు ఏ లోపం లోపం ఉండదు, అది ఇనుపరాళ్ళు గల దేశం. అది ఎలాగా? అక్కడ నీకు దీర్ఘాయుష్మంతుడుగా, దీవెనకరమైన మనిషిగా నువ్వు ఉండడానికి ఛానల్ అదే. కరువు అనేది ఉండదట. ఏముండదండి చెప్పండి అబ్బా? కరువు. ఏమో మీరు గారిగా బైబిల్ వాక్యాలు కాస్త గట్టిగా పట్టుకోగలిగితే ఈ రోజుకి మీ ముందు నేను వాక్యం చెప్తున్నాను, నేను మంచి భోజనం తిని పెరగలేదు. నేను చెప్తున్నా 10 సంవత్సరాలు దగ్గరగా కూడుంటే ఒట్టు, లేకపోతే లేదు. బతికితే బతికాను, చచ్చాను అన్న బతుకే నాకు వెళ్ళింది. నేను ఎప్పుడు దీర్ఘకాలం ఇలా బతుకుతానని అనుకోలే. కానీ బైబిల్ మామూలుది కాదు, బైబిలే నన్ను ఈరోజు వరకు బతికించింది. మీరు నమ్మండి, నమ్మకపోండి. ఏమంటే ప్రభు కోసం బయటకు వచ్చాక, అన్నీ తెగించి బయటకు వచ్చాక నేను ఉంటానో ఉండనో నాకు తెలియదు, కానీ నేను ఈ రోజుకి కూడా ఉన్నాను అంటే అది ఆయనను బట్టి మాత్రమే ఈ రోజుకి ఉన్నాను. అంచేత నేను అంటాను, ఐగుప్తులోంచి బయటకు వస్తే దీర్ఘాయువు నిన్ను ఆవరించునుగాక. ఏది ఆవరించాలి?
చెప్పండి అబ్బా, ఆయన రెక్కల్లో నీకేముంది? ఆరోగ్యం ఉండునుగా. ఆయన రెక్కల్లో నీకేముంది? దీర్ఘాయుషం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించి అతనిని ఎలాగా దీర్ఘాయుష్మంతుడిగా, అనేక సంవత్సరాలు బతికేవాడిగా, అనేక సంవత్సరాలు జీవించేవాడిగా నేను చేయబోతున్నాను అన్నాడు. అందుచేత అయ్యా ఐగుప్తి అని అనగా దాన్ని మనం వదిలేసి ఎందులోకి వచ్చేసేయాలి? ఓకే, దేవుడి చిన్న వాక్యాన్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉంటే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.